పరిచయం 4 లేదా 5 సంవత్సరాల క్రితం నా సన్నిహిత సహోద్యోగుల కోరిక మేరకు నేను నా ఆత్మకథ రాయడానికి అంగీకరించాను. నేను ప్రారంభించాను, కాని బొంబాయిలో అల్లర్లు చెలరేగ పని నిలిచిపోయినప్పుడు నేను మొదటి షీట్ తిప్పేలోపే ఆ తర్వాత వరుసగా జరిగిన సంఘటనలు నా ఎరవడా జైలు శిక్షకు దారితీశాయి. అక్కడ నాతోటి ఖైదీలలో ఒకరైన సార్జెంట్ జరాందాస్ మిగతావన్నీ పక్కన పెట్టి ఆత్మకథ రాయడం పూర్తి చేయమని నన్ను అడిగారు. నేను ఇప్పటికే నాకోసం ఒక అధ్యయన కార్యక్రమాన్ని రూపొందించుకున్నానని, ఈ కోర్సు పూర్తయ్యే వరకు వేరే ఏమీ చేయడం గురించి ఆలోచించలేనని నేను బదులిచ్చాను. నేను ఎరవడాలో నా పూర్తి జైలు శిక్షను పూర్తిచేసి ఉంటే నేను నిజంగా ఆత్మకథను పూర్తిచేసి ఉండేవాడిని. ఎందుకంటే నేను విడుదలయ్యాక ఆ పనిని పూర్తి చేయడానికి ఇంకా 1 సంవత్సరం మిగిలి ఉంది. స్వామి ఆనంద్ ఇప్పుడు ఈ ప్రతిపాదనను పునరావృతం చేశాడు మరియు దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ చరిత్రను నేను పూర్తి చేసినందున నవజీవన్ కోసం ఆత్మకథను చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. దానిని పుస్తకంగా ప్రచురించడానికి విడిగా రాయాలని స్వామి నన్ను కోరుకున్నాడు. కాని నాకు ఖాళీ సమయం లేదు. నేను వారం వారం ఒక అధ్యాయం మాత్రమే రాయగలను. ప్రతివారం నవజీవన్ కోసం ఏదో ఒకటి రాయాలి. అది ఆత్మకథ ఎందుకు కాకూడదు? స్వామి ఆ ప్రతిపాదనకు అంగీకరించారు మరియు ఇక్కడ నేను కష్టపడి పని చేస్తున్నాను. కాని దైవభక్తిగల ఒక స్నేహితుడికి తన సందేహాలు ఉన్నాయి. నేను మౌనంగా ఉన్న రోజున అతను వాటిని నాతో పంచుకున్నాడు. ఈ సాహసయాత్రకు నిన్ను ఏది ప్రేరేపించింది అని అతను అడిగాడు. ఆత్మకథ రాయడం అనేది పశ్చిమ దేశాలకు మాత్రమే ప్రత్యేకమైన ఆచారం. పాశ్చాత్య ప్రభావానికి గురైన వారిలో తప్ప తూర్పున ఎవరూ దానిని రాయలేదని నాకు తెలుసు. మరియు మీరు ఏమి వ్రాస్తారు? మీరు ఈరోజు సూత్రాలుగా భావించే వాటిని రేపు తిరస్కరించినట్లయితే లేదా భవిష్యత్తులో మీ నేటి ప్రణాళికలను సవరించుకుంటే మీ మాట్లాడిన లేదా వ్రాసిన అధికారం ఆధారంగా వారి ప్రవర్తనను రూపొందించుకునే వ్యక్తులు తప్పుదారి పట్టించే అవకాశం లేదా? ఆత్మకథ లాంటిది ఇప్పుడే రాయకపోవడమే మంచిదని మీరు అనుకోలేదా? ఈ వాదన నాపై కొంత ప్రభావం చూపింది. కాని నిజమైన ఆత్మకథ రాయడం నా ఉద్దేశ్యం కాదు. సత్యంతో నా అనేక ప్రయోగాల కథను నేను చెప్పాలనుకుంటున్నాను మరియు నా జీవితంలో ఆ ప్రయోగాలు తప్ప మరేమీ లేవు కాబట్టి కథ ఆత్మకథగా మారుతుందనేది నిజం. కాని దానిలోని ప్రతి పేజీ నా ప్రయోగాల గురించి మాత్రమే మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. ఈ ప్రయోగాలన్నింటికీ సంబంధించిన వివరణ పాఠకుడికి ప్రయోజనం లేకుండా ఉండదని నేను నమ్ముతున్నాను లేదా ఏ విధంగానైనా నన్ను నేను పొగుడుతాను. రాజకీయ రంగంలో నా ప్రయోగాలు ఇప్పుడు భారతదేశంలోనే కాదు, కొంతవరకు నాగరిక ప్రపంచానికి కూడా తెలుసు. నాకు వాటికి పెద్దగా విలువలేదు మరియు వారు నాకు గెలుచుకున్న మహాత్మా బిరుదు కూడా తక్కువ. తరచుగా ఆ శీర్షిక నన్ను తీవ్రంగా బాధించింది మరియు అది నాకు గెలిగింతలు పెట్టిందని చెప్పగలిగే క్షణం నాకు గుర్తులేదు. కాని నాకు మాత్రమే తెలిసిన మరియు రాజకీయ రంగంలో పనిచేయడానికి నేను కలిగి ఉన్న శక్తిని పొందిన ఆధ్యాత్మిక రంగంలో నా ప్రయోగాలను నేను ఖచ్చితంగా వివరించాలనుకుంటున్నాను. ప్రయోగాలు నిజంగా ఆధ్యాత్మికమైనవే అయితే ఆత్మస్థుతికి చోటు ఉండదు. అవి నా వినయాన్ని మరింత పెంచుతాయి. నేను గతాన్ని ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, వెనక్కి తిరిగి చూసుకుంటే నా పరిమితులను అంత స్పష్టంగా అనుభవిస్తాను. నేను సాధించాలనుకుంటున్నది, ఈ 30 సంవత్సరాలుగా నేను ప్రయత్నిస్తున్నది మరియు సాధించడానికి ఆరాటపడుతున్నది, స్వీయ సాక్షాత్కారం, దేవుడిని ముఖాముఖిగా చూడటం, మోక్షాన్ని పొందడం ఒకటి. నేను జీవిస్తున్నాను, కదులుతున్నాను మరియు నా ఉనికిని ఈ లక్ష్యాన్ని సాధించడంలోనే ఉంచుతున్నాను. నేను మాట్లాడటం మరియు రాయడం ద్వారా చేసేదంతా మరియు రాజకీయ రంగంలో నా అన్ని ప్రయత్నాలు ఒకే లక్ష్యం కోసం ఉద్దేశించబడ్డాయి. కాని నేను ఎప్పటినుంచో ఒకరికి సాధ్యమయ్యేది అందరికీ సాధ్యమేనని నమ్ముతున్నాను కాబట్టి నా ప్రయోగాలు గదిలో నిర్వహించబడలేదు, కాని బహిరంగంగా నిర్వహించబడ్డాయి. మరియు ఈ వాస్తవం వాటి ఆధ్యాత్మిక విలువను తగ్గిస్తుందని నేను అనుకోను. తనకు మరియు ఒకరి సృష్టికర్తకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవి స్పష్టంగా వివరించలేనివి. నేను చెప్పబోయే ప్రయోగాలు అలాంటివి కావు. కాని అవి ఆధ్యాత్మికం లేదా నైతికమైనవి, ఎందుకంటే మతం యొక్క సారాంశం నైతికత. మతం గురించి పిల్లలు, పెద్దలు కూడా అర్థం చేసుకోగలిగే విషయాలను మాత్రమే ఈ కథలో చేర్చడం జరుగుతుంది. నేను వాటిని నిష్పాక్షికంగా మరియు వినయంగా చెప్పగలిగితే చాలామంది ఇతర ప్రయోగాలు చేసేవారు వారి ముందుకు సాగడానికి వాటిలో ఒక ఏర్పాటును కనుగొంటారు. ఈ ప్రయోగాలకు పరిపూర్ణత ఉందని నేను చెప్పలేను. అత్యంత ఖచ్చితత్వం, ముందస్తు ఆలోచన మరియు సూక్ష్మతతో తన ప్రయోగాలను నిర్వహిస్తున్నప్పటికీ
తన తీర్మానాల గురించి ఎప్పుడూ ఎటువంటి అంతిమతను ప్రకటించకుండా వాటి గురించి విశాల దృక్పథంతో ఉండే శాస్త్రవేత్త కంటే నేను వారికి మరేమీ చెప్పను. నేను లోతైన స్వీత్మపరిశీలన ద్వారా వెళ్లాను, నన్ను నేను పూర్తిగా శోధించుకున్నాను మరియు ప్రతి మానసిక పరిస్థితిని పరిశీలించి విశ్లేషించాను. అయినప్పటికీ నా తీర్మానాల గురించి ఏదైనా అంతిమత లేదా తప్పులేనితనాన్ని నేను చెప్పుకోను. నేను నిజంగా ఒక వాదన చేస్తాను మరియు అది ఇదే: నాకు అవి పూర్తిగా సరైనవిగా కనిపిస్తాయి మరియు ప్రస్తుతానికి అంతిమమైనవిగా అనిపిస్తాయి. ఎందుకంటే అవి సరైనవి కాకపోతే నేను వాటిపై ఎటువంటి చర్యను ఆధారం చేసుకోకూడదు. కాని ప్రతి అడుగులోనూ నేను అంగీకారం లేదా తిరస్కరణ ప్రక్రియను నిర్వహించాను మరియు తదనుగుణంగా వ్యవహరించాను. మరియు నా చర్యలు నా కారణాన్ని మరియు నా హృదయాన్ని సంతృప్తిపరిచేంతవరకు నేను నా అసలు తీర్మానాలకు ధృఢంగా కట్టుబడి ఉండాలి. నేను విద్యాసూత్రాలను చర్చించవలసి వస్తే నేను ఆత్మకథ రాయడానికి ప్రయత్నించకూడదు. కాని ఈ సూత్రాల యొక్క వివిధ ఆచరణాత్మక అనువర్తనాలను వివరించడమే నా ఉద్దేశ్యం. నేను ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ రాయడానికి ప్రతిపాదించిన అధ్యాయాలను ఇచ్చాను. వీటిలో అహింస, బ్రహ్మచర్యం మరియు సత్యానికి భిన్నమైనవిగా భావించే ఇతర ప్రవర్తనా సూత్రాలతో ప్రయోగాలు ఉంటాయి. కాని నాకు సత్యం అనేది సార్వభౌమ సూత్రం. ఇందులో అనేక ఇతర సూత్రాలు ఉన్నాయి. ఈ సత్యం మాటలో సత్యం మాత్రమే కాదు, ఆలోచనలో సత్యం కూడా, మరియు మన భావన యొక్క సాపేక్ష సత్యం మాత్రమే కాదు, సంపూర్ణ సత్యం. శాశ్వత సూత్రం అంటే దేవుడు. దేవునికి లెక్కలేనన్ని నిర్వచనాలు ఉన్నాయి, ఎందుకంటే అతని వ్యక్తీకరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. అవి నన్ను ఆశ్చర్యం మరియు విస్మయంతో ముంచెత్తుతాయి మరియు ఒక క్షణం నన్ను ఆశ్చర్యపరుస్తాయి. కాని నేను దేవుడిని సత్యంగా మాత్రమే ఆరాధిస్తాను. నేను ఇంకా ఆయనను కనుగొనలేదు, కాని నేను ఆయనను వెతుకుతున్నాను. ఈ అన్వేషణను వెంబడించడంలో నాకు అత్యంత ప్రియమైన వస్తువులను త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్యాగం నా ప్రాణమే అయినప్పటికీ నేను దానిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండగలనని ఆశిస్తున్నాను. కాని నేను ఈ సంపూర్ణ సత్యాన్ని గ్రహించనంతకాలం, నేను దానిని ఊహించినంత కాలం సాపేక్ష సత్యాన్ని పట్టుకోవాలి. అదే సమయంలో ఆ సాపేక్ష సత్యం నాకు దారిచూపింది, నా కవచం మరియు కవచంలా ఉండాలి. ఈ మార్గం సూటిగా, ఇరుకుగా మరియు కత్తి అంచులా పదునైనది అయినప్పటికీ నాకు ఇది వేగవంతమైనది మరియు సులభమైనది. నేను ఈ మార్గాన్ని ఖచ్చితంగా పాటించినందున నా హిమాలయ తప్పిదాలు కూడా నాకు అల్పమైనవిగా అనిపించాయి. ఎందుకంటే ఆ మార్గం నన్ను దుంహకంలోకి రాకుండా కాపాడింది మరియు నేను నా వెలుగు ప్రకారం ముందుకు సాగాను. నా పురోగతిలో తరచుగా నేను పరమ సత్యం, దేవుడు యొక్క స్వల్ప దర్శనాలను పొందాను మరియు ఆయన మాత్రమే నిజమైనవాడు మరియు మిగతావన్నీ అవాస్తవమని నాపై ప్రతిరోజూ నమ్మకం పెరుగుతోంది. కోరుకునేవారు నాపై నమ్మకం ఎలా పెరిగిందో గ్రహించనివ్వండి. వారు నా ప్రయోగాలను పంచుకోనివ్వండి మరియు వీలైతే నా నమ్మకాన్ని కూడా పంచుకోనివ్వండి. నాకు సాధ్యమయ్యేది ఒక పిల్లవాడికి కూడా సాధ్యమే అనే మరింత నమ్మకం నాపై పెరుగుతోంది మరియు అలా చెప్పడానికి నాకు మంచి కారణాలు ఉన్నాయి. సత్య అన్వేషణకు సాధనాలు ఎంత సరళమైనవో అంతే కష్టం కూడా. అవి అహంకారి అయిన వ్యక్తికి పూర్తిగా అసాధ్యంగా అనిపించవచ్చు, అమాయక పిల్లవాడికి పూర్తిగా అసాధ్యంగా అనిపించవచ్చు. సత్యాన్ని అన్వేషించేవాడు దుమ్ము కంటే వినయంగా ఉండాలి. ప్రపంచం తన కాళ్ల కింద ఉన్న దుమ్మును చూర్ణం చేస్తుంది, కాని సత్యాన్ని అన్వేషించేవాడు తనను తాను ఎంతగా వినయంగా ఉంచుకోవాలో దుమ్ము కూడా అతన్ని నలిపివేయగలదు. అప్పటి వరకు కాదు, అతనికి సత్యం యొక్క దర్శనం లభిస్తుంది. వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడి మధ్య జరిగిన సంభాషణ దీనిని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. క్రైస్తవ మతం మరియు ఇస్లాం కూడా దీనిని తగినంతగా భరిస్తాయి. ఈ పేజీలలో నేను వ్రాసే ఏదైనా పాఠకుడికి గర్వంగా అనిపిస్తే, నా అన్వేషణలో ఏదో తప్పు ఉందని, నా చూపులు ఎండమావి తప్ప మరేమీ కాదని అతను గ్రహించాలి. నాలాంటి వందలాది మంది నశించాలి, కాని సత్యం గెలవాలి. నాలాంటి తప్పు చేసిన మనుషులను తీర్పు చెప్పడానికి సత్య ప్రమాణాలను ఒక్క వెంట్రుక కూడా తగ్గించకూడదు. ఈ క్రింది అధ్యాయాలలో చేర్చబడిన సలహాలను ఎవరూ అధికారికమైనవిగా పరిగణించరని నేను ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను. వివరించిన ప్రయోగాలను దృష్టాంతాలుగా పరిగణించాలి. దీని వెలుగులో ప్రతి ఒక్కరూ తమ సొంత అభిరుచి మరియు సామర్థ్యం ప్రకారం తమ సొంత ప్రయోగాలను కొనసాగించవచ్చు. ఈ పరిమిత స్థాయిలో దృష్టాంతాలు నిజంగా ఉపయోగకరంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను, ఎందుకంటే నేను చెప్పవలసిన ఏవైనా వికారమైన విషయాలను దాచడం లేదా తక్కువ అంచనా వేయడం లేదు. నా లోపాలు మరియు లోపాలతో పాఠకుడికి
పూర్తిగా పరిచయం చేయాలని నేను ఆశిస్తున్నాను. సత్యాగ్రహ శాస్త్రంలో ప్రయోగాలను వివరించడమే నా ఉద్దేశ్యం. నేను ఎంత మంచివాడిని అని చెప్పడం కాదు. నన్ను నేను తీర్పు చెప్పుకోవడంలో నేను ఇతరులు కూడా ఉండాలని కోరుకుంటున్నట్లుగా నిజం వలె కైనంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రమాణం ద్వారా నన్ను నేను కొలవాలి. సూరదాస్తో నేను ఇలా చెప్పాలి: నా అంత దుష్టుడు, అసహ్యకరమైనవాడు ఎక్కడ ఉన్నాడు? నా సృష్టికర్తను నేను విడిచిపెట్టాను. నేను అంత విశ్వాసఘాతకుడనైతిని. ఎందుకంటే నేను ఆయనకు దూరంగా ఉండటం నాకు నిరంతర హింస. నాకు పూర్తిగా తెలిసినట్లుగా ఆయన నా జీవితంలోని ప్రతి అంశాన్ని శాసిస్తున్నాడు మరియు నేను ఆయన సంతానాన్ని. ఆయనలోని దుష్ట కోరికలే నన్ను ఆయన నుండి చాలా దూరంగా ఉంచుతున్నాయని నాకు తెలుసు. అయినప్పటికీ నేను వాటి నుండి దూరంగా ఉండలేకపోతున్నాను. కాని దాన్ని ముగించాలి. అసలు కథను నేను తరువాతి అధ్యాయంలో మాత్రమే చెప్పగలను.